లడ్డూ సింగ్ గారు, మీరు ఏ శివాని మా ఆఫీసుకు పంపించారు? ఆ పిల్లోడు చాలా చిన్నవాళ్ళ ఉన్నాడు. మా అబ్బాయిని కొట్టిన శివానే ఇప్పుడు నాకు కావాలి. సార్ కానీ ఈ శివానే. లడ్డూ సింగ్ గారు, ఆ శివ ఎక్కడున్నాడో వెతికి పట్టుకుని మా ఆఫీసుకు పంపించండి. కానిస్టేబుల్, ఇదేం గొడవయ్యా? దీన్ని ఎలా మనం పరిష్కరించగలం? అతనేమో శివ కావాలి అన్నాడు, శివాని పంపిస్తేనేమో చిన్న పిల్లాడు అంటున్నాడు. హే ఫ్రెండ్స్, ఆ చిన్నపిల్లాడే నన్ను కొట్టాడు. మనం తనని ఊరికి వదిలిపెట్టకు. శివ, నేను ఆ రోజు ఒక్కడనే ఉన్నాను చెప్పి నన్ను రోడ్లో పెట్టి కొట్టావు కదా, కానీ ఈ రోజు నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. శివ కఫేలో అందరికి ఇబ్బంది కలిగించాడని చెప్పేనే, అది ఇతనే. ఓ, అయితే నువ్వు శివ ఫ్రెండ్ అన్నమాట. కమాన్ ఫ్రెండ్స్, మనం ఎవరో వీళ్ళకి ఈ రోజు చూపించాల్సిందే. ఇదిగో అన్నయ్య, ఎందుకు సంబంధం లేకుండా వచ్చి ఫైట్ చేస్తున్నారు? మీరే క్యాఫేలో అందరినీ ఇబ్బంది పెట్టారు, అందుకే నేను మిమ్మల్ని కొట్టాను. ఇదిగో తనే నా ఫ్రెండ్ రేవా, మీరు తనకి సారీ చెప్పండి, కాంప్రమైజ్ అయిపోదాం. రౌడీ సారీయా? ఈ రౌడీ ఎవరనేది నీకు తెలీదు. చెప్పాల్సింది చెప్పేశాను. ఐఎమ్ రెడీ ఫర్ ద ఫైట్. మీరు దేనికి పనికిరారు. నానా, ఆ శివ మళ్ళీ నన్ను కొట్టి వెళ్ళిపోతున్నాడు. నువ్వు ముందు ఇంటికి బయలుదేరావు. లడ్డూ సింగ్ గారు, శివ మళ్ళీ మా అబ్బాయిని కొట్టాడు. మీరు ముందు ఆ పిల్లవాడి ఇంటి అడ్రస్ ఇవ్వండి, నేనే అక్కడికి తిన్నగా వెళతాను. సార్, నేను శివాని మీ దగ్గరికి తీసుకొస్తాను సార్. మీరెందుకని అనవసరంగా ఇబ్బంది పడతారు? నా కోపాన్ని రెట్టింపు చేయకండి. ఆ శివ ఇంటి అడ్రస్ వెంటనే నాకు పంపించండి. అలాగే సార్, అడ్రస్ నోట్ చేసుకోండి. థ్యాంక్ యూ లడ్డూ సింగ్ గారు. నా సమస్యను తిన్నగా వెళ్ళి నేనే పరిష్కరించుకుంటా. శివ, వాడేకరు మళ్ళీ నాకు ఫోన్ చేశాడయ్యా. అతని కొడుకుని నువ్వు రోడ్లో బాగా ఊతికి ఆరేసావట కదా. అతను నిన్ను చూడడానికి, అంటే నిన్ను కలవడానికి మీ ఇంటికి వస్తున్నాడు. అతని కొడుకు గురించిన పూర్తి విషయాన్ని అతనికి చెప్పవయ్యా. హలో అంకుల్. హలో కన్నా, నువ్వు ఇక్కడున్నావేంటి? అవును అంకుల్, ఎందుకంటే ఇది నా ఇల్లే. ఇతనే మిస్టర్ సంపత్. వీరు మన వేదా సిటీలో పెద్ద ఫ్యాక్టరీని ప్రారంభించబోతున్నారట. మిస్టర్ సంపత్, నేను ఈ సంతోషాన్ని తెలియపరచడానికి ఒక మంచి పాట పాడి మీకు వినిపిస్తాను. హాయిగా తీయగా బాబాయ్ గారు, ఇప్పుడు నాకు ముఖ్యమైన పని ఉంది. మీ పాట నేను మళ్ళీ వచ్చి వింటాను. లడ్డూ సింగ్ గారు, మీరు మళ్ళీ ఆ చిన్న పిల్లవాడి శివ అడ్రస్ ఇచ్చారు. ఏ పిల్లోడైతే నా కొడుకు రౌడీని కొట్టాడో ఆ శివ అడ్రస్ కావాలి. నేను చెప్పేది అర్థం చేసుకుని మాట్లాడండి. నాకు కావాల్సింది ఈ చిన్న పిల్లవాడి శివ కాదు, నా కొడుకును కొట్టిన శివ. కానిస్టేబుల్, ఇతనికి ఎలా నేను చెప్పనయ్యా? పెద్ద పెద్ద రౌడీలు, గూండాలు శివాని చూస్తే ఉచ్చబోసుకుంటారని. లడ్డూ సింగ్ గారు, నా కొడుకు కరాతే కుంగ్ఫూలో ఛాంపియన్. అలాంటి మా అబ్బాయిని ఈ చిన్న పిల్లవాడు కొట్టే ఛాన్సే లేదు. ముందు ఆ శివ ఎక్కడున్నాడో కనిపెట్టండి. నేను మా అబ్బాయితో ఆ శివ కనిపిస్తే చెప్పమని చెప్తాను. శివ,
నువ్వు అతనికి ఎందుకని చెప్పట్లేదు నేనే మీ కొడుకుని ఉతికి ఆరేశాను అని? అది చెప్పేస్తే పోలా నన్ను ఇబ్బంది పెడుతున్నాడయ్యా. చంపుకు తింటున్నాడు శివ. నేను 3 సార్లు ప్రయత్నించాను కానీ చెప్పలేకపోయాను. డోంట్ వరీ లడ్డు సింగ్ సార్, ఈ సమస్యని నేనే పరిష్కరిస్తాను. మీరు క్యాఫేకి వచ్చేయండి. ఓకే శివ. రండి ఫ్రెండ్స్, ఆ రౌడీ సమస్యకి వీళ్ళొక ఫుల్ స్టాప్ పెడదాం. ఊరికే గొడవ పడుతున్నందువల్ల ప్రయోజనమే లేదు. అంకుల్ అంకుల్ మళ్ళీ ఆ శివ ఇక్కడికి వచ్చాడు. మీరు తొందరగా రండి. నేను వెంటనే వస్తాను. ఆ అబ్బాయిని అక్కడి నుంచి తప్పించుకోనివ్వకండి. హలో అన్నయ్య, మన మధ్య ఉన్న గొడవల్ని ఆపేద్దామనుకుంటున్నాను. సమస్య ఏంటంటే నేను మిమ్మల్ని కొడతాను, మీరు వెంటనే మీ నాన్నకి ఫోన్ చేస్తారు, ఆయన టెన్షన్ అవుతారు. కాబట్టి మనము ఈ సమస్యని ఇక్కడే పరిష్కరించుకుంటే బాగుంటుంది కదా. అంతేకాదు మీరు మా ఊరికి కొత్తగా వచ్చారు, మనం కలిసి ఉంటే బాగుంటుంది కదా. మనకి ఎలాంటి గొడవలు వద్దు. నేను ఒకరిని కష్టపెడతాను లేదంటే కష్టపెట్టుకుని ఉంటాను, కానీ నువ్వు ఈ రోజు తప్పించుకోలేవు. ఈ రోజు మేము ఇక్కడ 10 మందులున్నాం. నేనింకేం చేయలేను, గొడవ ఆపేద్దామని వచ్చాను. కానీ మీరు గొడవ పడురా అంటున్నారు. నేను దేనికైనా రెడీ. రౌడీ 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 లడ్డూ సింగ్ గారు, ఈ శివయ్యనా మా అబ్బాయిని ప్రతిసారి కొట్టేది? చెప్పండి. సార్ ఈ విషయాన్ని నేను మీకు చెప్పాలని చాలా సార్లు అసలు ప్రయత్నించాను, కానీ మీరు నా మాట వినలేదు. మీరే మీ కొడుకుని వాడు ఉతికి ఆరేసి అంటే అదే కొట్టడాన్ని మీ కళ్ళారా చూసి ఎంజాయ్ చేయండి. చూడండి. ఇంత చిన్న పిల్లవాడు మా అబ్బాయిని కొడుతున్నాడు అంటే అయితే ఖచ్చితంగా మా అబ్బాయి ఏదో ఒక తప్పు చేసుండాలి. మా అబ్బాయి రౌడీ ఏం చేశాడో చెప్పండి. సార్ మీకు తెలియదు సార్, చాలా తప్పులు చేస్తున్నాడు వాడు. ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ వాడిని చూసి భయపడాలని కోరుకుంటున్నాడు. ఆ రోజు క్యాఫేలో కూడా మీ వాడే చాలా మందిని ఇబ్బంది పెట్టాడు. పోనీలే అందరికి సారీ చెప్పమని శివ చెప్తే శివతో గొడవ పడ్డాడు. మీరు చెప్పేది నిజమైతే దానికి తగ్గ శిక్ష మా అబ్బాయి అనుభవించాలి. నాకు వీడి వల్ల ఎన్నో సమస్యలు వస్తున్నాయి. రండి లడ్డూ సింగ్ గారు, మనం ప్రశాంతంగా కూర్చుని గొడవ చూద్దాం. నాన్న మీరు వచ్చేసారా? తనే నాన్న శివ, ఎప్పుడు చూసినా నన్ను కొడుతూనే ఉంటున్నాడు. ఇలా చూడు బాబు, నేను ఇక్కడే ఉన్నాను, నీ ఫ్రెండ్స్ కూడా ఇక్కడే ఉన్నారు. నువ్వు భయపడకు. రౌడీ 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 నాన్న ఏదైనా చేయండి, ఈ శివ నన్ను బాగా కొడుతున్నాడు. రౌడీ, ధైర్యం కోల్పోకు. ఇది మన గౌరవ ప్రతిష్ట. గొడవ పడు. నాన్న ఇలా చూడు బాబు, నానా ఈ శివ నన్ను బాగా కొడుతున్నాడు, కానీ మీరు నన్ను హెల్ప్ చేయలేదు.
నీకు బుద్ధి రావాలనే నేను ప్రశాంతంగా కూర్చున్నాను. ఈ ఊరికి మనం కొత్తగా వచ్చాం. నువ్వు ఎన్ని పొరపాట్లు చేసినా నీతో స్నేహం చేయడానికి వచ్చాడు. గొడవ ఇంతటితో ఆపండి. ఇద్దరు హ్యాండ్ షేక్ ఇచ్చుకుని ఫ్రెండ్స్ అవ్వండి. బి ఏ గుడ్ బాయ్ సన్. సారీ చెప్పు. సారీ అంకుల్, నన్ను క్షమించండి అన్నయ్య. ఓకే నాన్న, మీరు చెప్తున్నారు కాబట్టి అందరికీ నేను సారీ చెప్తాను. సారీ ఎవ్రీబడి. ఇక ఎవ్వరికీ నేను ఇబ్బంది పెట్టను. కమాన్ అన్నయ్య, లెట్స్ బీ ఫ్రెండ్స్. అలాగే